మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. వీరికి ఈ నెల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉందో లేదో, వీరికి ఈ నెల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ నెల కన్యా రాశి వారు తలపెట్టే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఉత్తర పాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశి వారికి చెందుతారు. కన్యా రాశి వారి వ్యక్తిత్వము అసామాన్యము. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగా ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది. కన్యా రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గూర్చిన ఆలోచనలు మనసును బాధపెడుతూ ఉంటాయి. తమను గూర్చి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉండును. కన్యా రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట, వారిపైన వారే జాలిపడుట వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయముగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. వీరి జాతకం ప్రకారము కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహాల అనుకూలత చాలా బాగుంది. కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల మీ యొక్క ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఫైనాన్స్ తదితర రంగంలో ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా, మీతో వర్క్ చేస్తే మీ సీనియర్స్ వల్ల మంచి లాభాలను పొందుతారు. వర్క్ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నెల కన్యా రాశి వారికి చెందిన వారు ఉద్యోగస్తులకు కొందరు వ్యక్తులను కలవటం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సీనియర్స్ వల్ల కానీ మీ జూనియర్స్ వల్ల కానీ మీకు జాబ్ లభించే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో సోదర వర్గం వారి వల్ల అదృష్టం పట్టబోతుంది. మీ సోదరుల వల్ల మీ లైఫ్ సెటిల్ కాబోతోంది. ఈ నెల మీ సోదరుల సహాయ సహకారాల వల్ల మీరు మంచి స్థాయికి ఎదుగుతారు. మీ సొంత అన్నదమ్ముల వల్ల కానీ, పిన్ని పెద్దమ్మ వారి పిల్లల వల్ల కానీ మీకు అదృష్టం పడుతుంది. వారి వల్ల మీరు మంచి లాభాలను పొందుతారు. జాబ్ పరంగా లేదా చదువు పరంగా వీరిని కలవటం వల్ల మీకు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనే అవగాహన వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు మీ సోదర వర్గం వారు తోడుగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ సోదరులతో చర్చించండి. వ్యాపారం బాగా పుంజుకోవడానికి మీ సోదరుల సలహాలను పాటించటం మంచిది. ఈ నెల మీకు మీ సోదరుల వల్ల లేదా మీతో పాటు చదివిన సీనియర్స్ వల్ల ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు ఆదాయం సంపాదించటంలో సహాయం చేస్తారు. ఏది మంచి ఏది చెడు అనే విషయాలను తెలియజేసి మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడతారు. ఈ నెల కన్యా రాశి వారు బంధుమిత్రుల శుభకార్యాలకు హాజరు అవుతారు. దూర బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాలకు హాజరు అవ్వటం వల్ల వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరులు మిమ్మల్ని చూసి ఇష్టపడి వివాహానికి సిద్ధమవుతారు. శుభకార్యాలకు హాజరవటం వల్ల మీ పిల్లలకు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈ నెల మీ ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మంగళకర తోరణాలు కడతారు. బంధుమిత్రులతో మీ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. దూరమైన బంధువులను కలుసుకుంటారు. వారితో ఎక్కువ సమయం గడుపుతారు. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కలదు. పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఈ నెల కన్యా రాశికి చెందిన యువతీ యువకులకు కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకోకుండా ఆ అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల ఉద్యోగ స్థలంలో ఊరట కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీ శ్రమను అందరూ గుర్తిస్తారు. అందరి సహాయ సహకారాలను పొందుతారు. మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బలపడుతుంది. వర్కుపై ఏకాగ్రతను ఉంచి మీ టీంకి మంచి పేరును తెస్తారు. అందరి మన్ననలను పొందుతారు. ఈ నెల కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి బాగుంటుంది. ముఖ్యమైన కార్యకలాపాలలో పాల్పంచుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఇంటి నిర్మాణం చేపట్టడానికి లోన్స్ లభిస్తాయి. ఈ నెల ఏదో ఒక రూపంలో మీ వద్దకు డబ్బు వస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. చదువు పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. సోదరుల ప్రోత్సాహము, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల చదువులో బాగా రాణిస్తారు. చదువు విషయంలో మీకు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థులు ఈ నెల మీకు సహాయం చేస్తారు. గతంలో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారు మిత్రులుగా మారుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలరు. మనోధైర్యంతో అనుకున్న పనులను అనుకున్నట్లుగా చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. కన్యా రాశి వారి ప్రేమ జాతకం విషయానికి వస్తే ఈ నెల ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. ఈ నెల కన్యా రాశి వారి దాంపత్య జీవితం బాగుంటుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. సంతానానికి సంబంధించిన విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారంలో కూడా మీకు బాగానే ఉంటుంది. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అధికారుల వల్ల ఉన్న సమస్యలు, తోటి ఉద్యోగుల వల్ల ఉన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కరింపబడతాయి. అయినప్పటికీ పనిలో ఒత్తిడి తగ్గదు. ఈ నెల కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 4, 11, 13, 19, 22, 27. ఈ తేదీలలో ఏ కార్యాన్నైనా తలపెట్టండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 6, 9, 15, 17, 24, 29. ఈ తేదీలలో ప్రయాణాలు చేయకండి. ఎలాంటి శుభకార్యం తలపెట్టకండి. ముఖ్యంగా లోన్స్కు అప్లై చేయకండి. ఇక మీరు ఈ నెల మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి గణపతిని పూజించండి. ప్రతిరోజు గణపతి నామాన్ని 21 సార్లు పఠించి ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. అంతా శుభం జరుగుతుంది. గణపతి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి కన్యా రాశికి చెందిన వారందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.